హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నిన్న మా ఫ్రెండ్స్తో టీ తాగడానికి అయితే బయటికి వెళ్ళాను. ఫస్ట్ టైం యాక్షన్ కెమెరాలో నుండి ఒక వీడియోని అయితే తీద్దాము అని డిసైడ్ అయిపోయి ఇలాగా ట్రై చేశారండి. సో ఫస్ట్ వీడియో కదా, కొద్దిగా దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే DJI యాక్షన్ క్యామ్ 4 నేనైతే వాడేది ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందండి. బ్లాగర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. నేను ఇన్నాళ్ళు ఐఫోన్లో వీడియోస్ తీసేవాడిని. సో ఐఫోన్ కంటే DJI క్యామ్ అనేది చాలా బాగుంటుందని రివ్యూస్ అలాగే ట్రావెలర్స్ బ్లాగ్ అయితే చూశాను. ఇప్పుడు నేను వెళ్తున్నదైతే రుద్రంపేట దగ్గర నుండి వెళ్తున్నాను. నేనైతే ఇక్కడ నుండి మెయిన్ రోడ్లోకి, సర్వీస్ రోడ్లోకి అయితే తీసుకుంటున్నాను. నిన్న ఆదివారం కాబట్టి ఫుల్గా అయితే ఈ రోడ్డు ట్రాఫిక్తో అయితే ఉండేది. ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనపడుతున్నాయి కదా, ఇవన్నీ డీమార్ట్కి వచ్చిన వెహికల్సే. అక్కడ లోపల పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సండే, అందుకని ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఓవరాల్గా అయితే ఈ సండేలు ఈ రోడ్లో రావాలంటే కొంచెం ఇబ్బందే. ఇదొక్కటే కాదు, చాలా మటుకు ఈ బళ్ళారి పోయే వెహికల్స్ అన్నీ, హై వెహికల్స్ అన్నీ ఇటునే వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోడ్డు కొద్దిగా కంజెస్టెడ్గానే ఉంటుంది, అలాగనే ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా. ఇక్కడ నుండి నా ప్రయాణాన్ని అయితే రాప్తాడు దగ్గరికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ చెఫ్స్ అవి వస్తాయి కదండి, దాని ఆపోజిట్లో ట్రైబ్ అనేది టీ స్టాల్ ఉంది, అక్కడికైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ కూడా అంతేనండి, ఆల్మోస్ట్ రుద్రంపేట వెళ్ళే వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. నేనైతే వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇలాగా వెళ్తూ ఉంటే మనకు అండర్ పాస్ అయితే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. అక్కడ కూడా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత మెయిన్ సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వస్తాయి, ఆ వెహికల్స్ పోలేవు, ఇంకోరిని పోలేవు, అట్లే ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ ఎక్కువ. లేదు కార్లు, చిన్న చిన్న వెహికల్స్ అయితే ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి. అవి కాకోకుండా అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దానికి తోడు కొన్ని వెహికల్స్ అన్ని రోడ్డు మీదనే పార్క్ చేసి ఉంటారు. కొన్ని చోట్ల రోడ్ని ఆక్యుపై చేశారు. ఆక్యుపై అంటే ఇన్ ద సెన్స్ ర్యాంపులు వేయడం, ఆ ర్యాంపులు వేసిన చోట కంజెస్టెడ్ అయిపోవడం, రెండు వెహికల్స్ ఒక చోటకు అక్కడ వస్తే కొద్దిగా ట్రాఫిక్ అయితే అయిపోతుంది. అలాగే జరుగుతుంది. ఇది అందరూ చూసింది అనంతపురంలో ఉండే వాళ్ళకి రామ్నగర్ బైపాస్ అనమాట. టువర్డ్స్ బెంగళూరు రూట్కి అయితే వెళ్తున్నాను. నేను ఇటు సైడ్ వెళ్తే మళ్ళీ ట్రైబ్కి అయితే వెళ్ళలేను, కాబట్టి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ సర్వీస్ రోడ్ అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఎవరైతే అనంతపురంలో లేరో వాళ్ళకైతే వీడియో చెప్తున్నాను. ఆల్రెడీ అనంతపురంలో ఉండే వాళ్ళకైతే అవసరం లేదు. సో ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకుంటే సర్వీస్ రోడ్లో వెళ్ళచ్చు అనమాట. ఈ రోడ్ మళ్ళీ కొంచెం కంజెస్టెడ్గా ఉండదండి, ఎందుకంటే కొద్దిగా స్పేసియస్గానే ఉంటుంది. వెహికల్స్ పెట్టినా కూడా అంత ట్రాఫిక్ అయితే తక్కువ. ఓన్లీ కియా బస్సెస్ లేదా మార్నింగ్ టైం బస్సెస్ వస్తాయి కదా, అప్పుడు మాత్రమే ఈ రోడ్డు కొద్దిగా బిజీ ఉంటుంది. లేకపోతే కొద్దిగా పర్లేదు. కంపేర్ టు కళ్యాణదుర్గం రోడ్ కంటే ఈ రోడ్డు కొంచెం పర్లేదు. అండ్ స్టేబుల్ విషయానికి వస్తే యాక్షన్ క్యామ్ అనేది చాలా అంటే చాలా స్టేబుల్గా ఉందండి. రాక్ ప్లస్ అనేది ఒకటి ఉంటుంది, రాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇది అంటే స్టేబుల్ చేసుకోవడానికి. ఎక్కడే కానీ స్టేబుల్ కాకోకుండా బ్లర్ అయ్యిండేది అయితే నేనైతే ఈ కెమెరాలో అయితే చూడలేదు. యూజువల్గా మొబైల్లో తీస్తే బ్లర్ అవుతాయి, బట్ ఇక్కడ బ్లర్ అయితే అవ్వలేదు. ఇక్కడ ఒకటి టీ స్టాల్ అయితే ఉంది, చాలామందికి తెలిసిందే, పిస్తా హౌస్ అని. అంటే టీ స్టాల్ ఉన్న ఒకటే కాదు, రెస్టారెంట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఫేమస్. రాత్రి 10:30, 11 అయినా కూడా ఉంటాయి. అండ్ కొత్తగా ఏంటంటే లెఫ్ట్ సైడు కార్ల షోరూమ్లు అన్నీ వస్తున్నాయి. ఇందాక హర్యానా పోయింది కదా, అదే మారుతి సుజుకిది. దాని తర్వాత కొన్ని వేరే కార్ల షోరూమ్లు కూడా ఇక్కడికే వచ్చేసాయి. స్కోడా కానీ, కియా షోరూము, మారుతి, టాటా,
ఈ షోరూమ్లన్నీ కూడా ఇప్పుడు ఎందుకో బైపాస్కి ఇటువైపు వచ్చేసాయి. ఒక హుండాయి టొయోటా మాత్రమే టువర్డ్స్ హైదరాబాద్ రూట్ కల్లా ఉంది. అలాగే రెస్టారెంట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎక్సోటికా ఒకటి వస్తుంది, ఉలవచారు ఒకటి వస్తుంది. ఇవి రెండు కూడా టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి. అండ్ దాన్ని దాటుకొని ముందుకెళ్తే వివాహ భోజనం అని వస్తుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇందాక ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్ అయితే కొత్తది అయితే ఓపెన్ చేస్తున్నారు. అది ఇంకా ఓపెన్ కాలేదు. అది ఓపెన్ అయితే కొంచెం మాకు పెట్రోల్తో లెఫ్ట్ సైడ్ పోయేటప్పుడు ఎక్కడ దొరకవండి. టువర్డ్స్ రాప్తాడు వరకు ఎక్కడ దొరకవు. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఓపెన్ అయితే చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఇక్కడ ఉలవచారు ఉంటుంది. ఈ ఉలవచారు కూడా చాలా ఫేమస్. ఇది దాటిన తర్వాత మనకైతే కేవలం వివాహ భోజనంబు అని అయితే ఒక హోటల్ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్టీ. అండ్ ఫైనల్గా ఇక్కడ హైవేకి అయితే బెడ్జ్ అవుతాం NH44కి. సో ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా మటుకు ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం అయితే మరీ ఘోరంగా వస్తారు. ఎందుకనంటే డివైడర్ లేదు. రాప్తాడుకు వెళ్ళేది దాదాపు ఒక 2-2.5 కిలోమీటర్ వరకు ఇక్కడెక్కడ కానీ డైవర్షన్ లేదు. కాబట్టి ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా ఆపోజిట్లోనే వస్తారు కొంతమంది. పీక్ అవర్స్లో చూసుకోకుండా కొంతమంది రావడం వల్ల యాక్సిడెంట్లు కూడా చాలాసార్లు అయితే అయినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడే కానీ హైవేలో రాంగ్ రూట్ చాలామంది రాకూడదు. ఇంకోటి, చిన్నపిల్లలకి బైక్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కుర్రతనం కదా, కొద్దిగా అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా ముందర పోయిన 2 వెహికల్స్ చిన్నపిల్లలే. మహా అయితే వాళ్ళ ఏజ్ 20 లోపే ఉంటుంది. ఒక వెహికల్లో 3 పోతున్నారు వితౌట్ హెల్మెట్. దాని తర్వాత ఆ అబ్బాయి ఎక్కడ ఆపుతున్నాడు చూడండి, ఏం ఇండికేషన్ ఏం లేదు, చక్కగా ఆపేస్తున్నాడు లెఫ్ట్ సైడ్. అది కూడా ఫాస్ట్గా పోయి ఫాస్ట్గా ఆపేస్తున్నాడు. ఎవరో వెనకలు వస్తున్నట్టున్నారు వాళ్ళ కోసం. కానీ హైవేలో ఎప్పుడే కానీ అలా ఆపకూడదు. ఆపితే వెనక వచ్చే వెహికల్స్ ఒక్కొక్కసారి చూసుకోరు, కంట్రోల్ చేసుకోలేక గుద్దేస్తారు. అండ్ ఇక్కడైతే చాలా సార్లు యాక్సిడెంట్లు అయినాయి రాంగ్ రూట్లో వచ్చి. ఎందుకనంటే ఇటువైపు హైదరాబాద్ చెఫ్స్, రాఘవేంద్ర ఇది టిఫిన్స్ ఉన్నాయి కదా, ఇద్దో ఈయన కూడా చూడు ఇండికేటర్ వేసాడు, సైడ్కి మాత్రం పోలేదు. అక్కడక్కడే ఉండాలని చూస్తున్నాడు. మహామేధావులు ఉన్నారు కొంతమంది డ్రైవర్లు. అండ్ ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి కదా, ఈ రెస్టారెంట్లో కాఫీ తాగి మన ఒళ్ళు బద్ధకమవుతుంది. ఆ ముందర పోయి యూటర్న్ తీసుకొని ఆడేస్తావాలని ఇటు నుండి ఇటు జంప్ అవుతారు. అక్కడి వరకు కియా షోరూమ్ వరకు రోడ్డు ఉంది కదా, అందుకని ఇక్కడి వరకు రాకోకుండా అక్కడి నుండి అటువైపే రిస్క్ తీసుకొని అయితే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తూ ఉంటారు. అండ్ కెమెరా ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా, నాకైతే కొంచెం బాగా అయితే అనిపించింది. మరి ఓవరాల్గా మీకు ఎలాగ అనిపించింది అనేది తెలిస్తే ఇంకా ఏమన్నా చేంజెస్ ఉంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అలాగే యూటర్న్ తీసుకున్న చోటు డైలీ డోస్ అనే ఒక హోటల్ ఉంది. లక్కీ 9 హోటలు డైలీ డోస్ అని. డైలీ డోస్లో ఇడ్లీ సాంబార్ వేరే లెవెల్ టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. నా భూతో నా భవిష్యత్ అంటారు. ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. ఇదో అక్కడ ఉంది కదా రెడ్ కారు, ఆ రెడ్ కారు ఉన్న చోటు నేనైతే వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ట్రైబ్ అనేది హైదరాబాద్ చెఫ్స్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ మా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ కూడా ఆపోజిట్లో ఇదో ఇలాగ వస్తూ ఉంటారు చాలామంది. చూసుకొని వెళ్ళాల, చెప్పాను కదా, చాలామంది ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ 2 ఏరియాల్లోనూ వస్తారు. అండ్ హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కూడా ఫాస్ట్గానే వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలామంది జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. బట్ అయినా కూడా అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఈ ట్రైబ్లో కాఫీ తాగింటే లేదా టీ తాగింటే లేదా ఏమన్నా తినింటే కామెంట్ అయితే తెలియజేయండి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది టీ. హైవేల్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అయితే ఇక్కడ
టీ స్టాల్లో ఆగి తాగి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే యూజువల్గా అంత బాగా కనిపిస్తాయి, ఆపేద్దాము ఒక టీ తాగి వెళ్దాం అనేంత చాలా బాగా కనపడతాయి. సో ఇక్కడ ఉన్న ట్రైబ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది, టేస్టీగా ఉంటుంది. సో మీరు చెప్పాను కదా ఇందాకే, ఏమైనా వెళ్ళుంటే కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, మీ లక్ష్మణ్.